హలో అన్న, ఎలా ఉన్నారు? హాయ్ హాయ్ తమ్ముడు, బాగున్నావా? చాలా బాగున్నాను. ఎందుకు గౌతమ్‌తో సినిమా? కొంచెం మౌత్ ఆఫ్ టాక్ ఆపలేం కదా, సినిమాని ఎవడ ఆపుతాడు మరి? బిగ్ బాస్ లోకి వచ్చిన ఎవరికి సక్సెస్ రాలేదు, బిగ్ బాస్ లో ఉన్న వ్యక్తి ఎవరు కూడా ఏం చేయలేదు. మీడియా మిత్రులు మీరు వందల మంది క్వశ్చన్లు చేస్తుంటారు. మీ మీడియాకే నేను చెప్పేది ఏంటంటే, ఇది బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ కాదు ఈ సినిమా. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ సోలో బాయ్ రిలీజ్ అయింది, మంచి పాజిటివ్తో దూసుకెళ్తుంది. అండ్ ప్రొడ్యూసర్ 7 హిల్స్ సతీష్ గారు మనతో ఉన్నారు. హలో అన్న, ఎలా ఉన్నారు? హాయ్ హాయ్ తమ్ముడు, బాగున్నావా? చాలా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ఇప్పటి నుంచి ఇండస్ట్రీలో కష్టపడుతూ, సో అందరినీ చక్కగా పలకరిస్తూ, సో ఫైనల్గా అయితే ఒక మంచి సినిమా చేశారు, మంచి హిట్ వచ్చింది. సో ఏంటన్నా, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి? అంటే మీ 7 హిల్స్ 7 కొండలు ఈరోజు శనివారం, సో మీరు కూడా అలాగే కనిపిస్తున్నారు. సో ఏంటి, ఏం చెప్తారు? అంటే ఎవ్రీ సాటర్డే నేను ఇలాగే ఉంటాయి కదా. ఈ సినిమా ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టింది సాటర్డేనే, అదే రోజు ఇదే గెటప్. ఈ రోజు థ్యాంక్ యూ మీట్ కూడా ఓ ఫ్రైడే, మనకి ఫ్రైడే హిట్ రావాలి, సాటర్డే ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాం. ఫ్రైడే మంచి పాజిటివ్ టాక్తో జనాలందరికీ ఇచ్చేసాం. జనాలందరూ ఎనానమస్గా నచ్చి ఎంత మనకి బ్లెస్సింగ్స్ ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ మీట్ పెట్టాం. ఓకే. సో అంటే థియేటర్స్ విషయంలో, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కొన్ని సినిమాలకి థియేటర్లు దొరుకుతున్నాయి, కొన్ని సినిమాలకి థియేటర్లు దొరకట్లేదు. చాలా వరకు థియేటర్లు కొంతమంది ప్రొడ్యూసర్ చేతుల్లోనే ఉంటున్నాయి అనేది కొంతమంది చెప్తూ ఉంటారు కదా. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీకు సోలో బాయ్ విషయంలో, రిలీజ్ డేట్ విషయంలో కానీ, థియేటర్ల విషయంలో కానీ ఏదైనా ఇష్యూ అవ్వటం, ఇబ్బంది అవ్వటం ఇలాంటివి ఫేస్ చేశారా? అది ఇబ్బంది అని కాదు కానండి, మేము అనుకున్నాం యూవీ క్రియేషన్స్ నుంచి, నాకు మ్యాంగో రామ్ గారు చెప్పి యూవీ నుంచి చేపించారు ఈ సినిమాని. కంటెంట్ బాగుంది, మంచి క్వాలిటీ ఫిల్మ్, థియేటర్కి వెళ్ళి మంచి ఎక్స్పీరియన్స్ వద్ది సతీష్, నువ్వు డెఫినెట్గా దీన్ని చెయ్యాలి అనుకున్నప్పుడు యూవీకి మనం చేస్తే, యూవీ అనేటప్పటికి ఒక బ్రాండ్ కదా, మనం ఆ యాంగిల్లో వెళ్ళిపోయి నేను దాని మీద కొంచెం ఫోకస్ పెట్టడం ఏంటంటే ఖచ్చితంగా అన్నీ ఇది అవుతాయని. చిన్న చిన్న థింగ్స్ ఏంటంటే, వాళ్ళు కావాల్సుకుని తప్పు చేశారని నేను అన్నగానే 2 ఇంగ్లీష్ మూవీలు రావడం, దానివల్ల మన పెద్ద సినిమాలన్నీ పెద్దోళ్ళు థియేటర్లు అదే దానివల్ల ఏంటంటే మల్టీప్లెక్స్లో మనకు పెట్టినవి అన్ని మల్టీప్లెక్స్లో, సింగిల్ స్క్రీన్స్ తక్కువ. మల్టీప్లెక్స్లో కూడా అయి రావడం వల్ల కొంచెం టైమింగ్స్, రాంగ్ టైమింగ్స్లో కొంచెం ఇబ్బంది పడుతున్నాం. అన్నీ సెట్ చేసుకుంటాం. మౌత్ ఆఫ్ టాక్ ఆపలేం కదా, సినిమాని ఎవడ ఆపుతాడు మంచి సినిమా? సో ఫైనల్గా అంటే సో బడ్జెట్ విషయంలో కానీ, ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్ కానీ, లేకపోతే డిజిటల్ రైట్స్ ఇవన్నీ కూడా సాటిస్ఫై అయ్యారా? ఫుల్. అసలు మన సినిమా మనం చేసింది ఏమైనా 100 కోట్లు బడ్జెట్ కాదు కదా బ్రదర్. మా వాడు తమ్ముడు చెప్పేసాడుగా ప్రెస్ మీట్ లో, బడ్జెట్ రివీల్ చేయరు, వాడి ఓపెన్ అయిపోయాడు. అంటే ఈ బడ్జెట్ లో చేయడం చాలా కష్టం. అంటే నాకున్న ఫ్రెండ్ సర్కిల్, టెక్నీషియన్లు, ఆర్టిస్టులు సహాయ సహకారాలతో దీన్ని మెటీరియలైజ్ చేయగలిగాం. ఓకే. బట్ నేను మెటీరియలైజ్ చేసిన డబ్బు నాకు ఖచ్చితంగా వచ్చే క్వాలిటీ ఫిల్మ్ డెఫినెట్ గా అంతకన్నా ₹1 ఎక్కువే ఉంది. ఓకే. గౌతమ్ గారితో సినిమా చేస్తున్నప్పుడు ఎవరైనా ఎందుకు గౌతమ్‌తో సినిమా అని కొంచెం డిస్కస్ చేసినట్టు, లేకపోతే ఏదో తీసి పడేసినట్టు ఇలాంటి మాటలు మీ దగ్గర ఎవరైనా? కొన్ని వందల మంది అన్నారు, అన్న బిగ్ బాస్ వాళ్ళకి ఏమన్నా మార్కెట్ వద్దని. ఆడు నేను ఫ్రెండ్స్. వాడు బిగ్ బాస్కి వెళ్ళ ముందు నేను కన్ఫర్మ్ చేసిన ప్రాజెక్టు. బిగ్ బాస్ అనేది ఒక షో బాసు, సినిమా ఎండ్ ఆఫ్ ది డే సినిమా. దాన్ని నేను బ్రేక్ చేశానా లేదా అది చూసుకోండి. బిగ్ బాస్లోకి వెళ్ళి వచ్చిన ప్రతి హీరోల సినిమాలు చూసుకోండి, మా గౌతమ్ కృష్ణ సోలో బాయ్ సినిమా చూసుకుని మీకు నచ్చిన తమ్మునేలు పెట్టుకుని మీకు నచ్చింది రాయండి. గౌతమ్ కృష్ణ గారు నాకు ఫస్ట్ నా ఫ్రెండ్, ఆడు తమ్ముళ్ళు అంటాడు. కాబట్టి నేను ఈ సినిమా డే 1 నుంచి ఆడు ఎలా ఉన్నాడో ఈ రోజుకి 2 ఇయర్స్ కరెక్ట్గా ఆడు చేయి పట్టుకుని ఈ రోజుకి నేను వదలకుండా ఉన్నా ప్రాజెక్ట్లో. ఆడు 2 సార్లు బిగ్ బాస్కి వెళ్ళి వచ్చినా నేనైతే అలాగే ఉన్నా. దట్ ఈజ్ మై కమిట్మెంట్. దట్స్ వై రిజల్ట్ అనేది కూడా ఇంత ఎనానమస్ గా నాకు పాజిటివ్ వచ్చింది బై గాడ్. మీరు మాట్లాడేది కొంచెం ఇండైరెక్ట్ గా మిగతా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి సినిమాలు చేసిన వాళ్ళకంటే మాది బెటర్ ఏమో అన్నట్టు. లేదు, మీడియా మిత్రులు మీరు వందల మంది క్వశ్చన్లు చేస్తుంటారు. మీ మీడియాకే నేను చెప్పేది ఏంటంటే, బిగ్ బాస్ లోకి వచ్చిన ఎవరికి సక్సెస్ రాలేదు, బిగ్ బాస్ లో ఉన్న వ్యక్తి ఎవరు కూడా ఏం చేయలేదు, బిగ్ బాస్ వాళ్ళకి హిట్లు లేవనే దాన్ని మేము బ్రేక్ చేసామంట. ఒక బిగ్ బాస్ పర్సన్ కాదండి, సినిమా కంటెంట్ ఉండాలి, కంటెంట్లో దమ్ము ఉంటే ఎవరు చేసినా ఇదవుద్ది. ఇది బిగ్ బాస్ గౌతమ్ కృష్ణ కాదు ఈ సినిమా. సోలో బాయ్ అనే సినిమాలో గౌతమ్ కృష్ణ అనే కుర్రోడు హీరో. దానివల్ల సోలో బాయ్ సినిమా ఈ రేంజ్కి వచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నెక్స్ట్ ఇంకేం అప్డేట్స్ త్వరలో ఇస్తారా మాకు? డెఫినెట్గా వెరీ సూన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న.